సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయికిరణ్. మీరు చూస్తున్నారు సాయికిరంటెక్టెలుగు. ఫ్రెండ్స్, DTV ఎపిసోడ్ 294కి అయితే అందరికీ స్వాగతం. సో ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్టయితే డేట్ వచ్చేసరికి మనకు 15th సెప్టెంబర్ 2021 అండ్ టైం కనుక చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ 5:15 PM అయితే అవుతుంది. అండ్ డే కనుక చూసుకున్నట్టయితే వచ్చేసరికి వెనస్డే. సో మనం రెడీ అయిపోయిన న్యూస్లోకి అయితే వెళ్ళిపోయాం. సో దాంట్లో మనం ఫస్ట్ న్యూస్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకు యాపిల్ నుంచి. సో యాపిల్ వచ్చేసరికి నిన్న ఒక ఈవెంట్ అయితే కండక్ట్ అయితే చేశారు మనకు వచ్చేసరికి యాపిల్ నుంచి. సో దాంట్లో వచ్చేసరికి ఐఫోన్ సిరీస్ మనకు వచ్చేసరికి ఐఫోన్ 13 Pro అండ్ మనకు వచ్చేసరికి ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13 Pro మ్యాక్స్ అని చెప్పేసి డివైజెస్ అయితే మనకైతే అఫీషియల్గా అయితే లాంచ్ అయితే చేశారు. అండ్ మనం చూసుకున్నట్టయితే వీటితో పాటు మనకు వచ్చేసరికి యాపిల్ 7 సిరీస్ వాచ్ అండ్ మనకు వచ్చేసరికి ఐప్యాడ్ ఒకటి అయితే లాంచ్ అయితే చేశారు. మనకు వచ్చేసరికి ఐప్యాడ్ మినీ అయితే లాంచ్ అయితే చేశారు. సో ఇవి చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి వీటి గురించి చెప్పాలంటే అంత ఏం చెప్పుకోదగ్గరికి అయితే ఏం లేవు. సో మనకు ఓల్డ్ డివైజెస్ లాగే లుకింగ్స్ అయితే ఉన్నాయి మొత్తం మీద అయితే. బట్ సరికి వాచ్ గురించి అయితే కొంచెం హైలైట్ చేసి అయితే మాట్లాడారు. మనకు వచ్చేసరికి దాని బ్యాటరీ లైఫ్ ఇంక్రీజ్ చేసినట్టు అండ్ మనకు వచ్చేసరికి దాని స్పెషల్ కొన్ని ఫ్యూచర్స్ అయితే యాడ్ చేసినట్టయితే దాని గురించి అయితే మాట్లాడారు. అండ్ మనం చూసుకున్నట్టయితే ఈ ఐఫోన్ 13 సిరీస్ ఫోన్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ ఫోన్స్లో కూడా అంత మసాలా అయితే ఏం లేదు కొత్తగా వచ్చేసరికి. జస్ట్ నాకు రెండింటిలోనే తేడా అయితే కనబడింది. ఒకటి ప్రాసెసర్లో అండ్ మనకు వచ్చేసరికి కెమెరాస్ కూడా గైడ్ 12 MP ఆల్ 12 అంతే మనకు వచ్చేసరికి. బట్ సరికి అపరేచర్ అండ్ మనకు సరికి సెన్సార్ అయితే చేంజ్ అయితే చేశారు. సో ఇది కొంచెం బెటర్ అయితే చేసినట్టయితే వీళ్ళైతే బాగానే చెప్పుకొచ్చారు. అండ్ మనకు సరికి బ్యాటరీ లైఫ్ గురించి కూడా బాగానే చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద దీని గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటుంది. సో అందుకోసం నేను వచ్చేసరికి దీనికి సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో రేపు ఉన్నాను. సో వీటి ప్రైస్ అనేవి మనకి ఇండియాలో రివీల్ అయిన తర్వాత జస్ట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనకు వచ్చేసరికి ఐఫోన్ 13 మినీ ఏదైతే ఉందో సో ఇది వచ్చేసరికి 17,000 రూపీస్ మనకు వచ్చేసరికి 69,900 రూపాయలు ఉండబోతున్నట్టు. అండ్ మనకు వచ్చేసరికి హై అండ్ మోడల్ 13 Pro మ్యాక్స్ వచ్చేసరికి మనకు 1,30,000 రూపాయలు ఉండబోతున్నట్టు అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తున్నాయి. సో బేస్ వేరియంట్స్ అయితే ఇవి. సో చూడాలి మనకు వచ్చేసరికి ఏం జరుగుతుంది అనేది. నేను మళ్ళీ మీకు వీడియోలో అయితే ఇంటిమేట్ అయితే చేస్తాను. సో దీని గురించి డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో రేపు ఎల్లుండి అయితే. అండ్ నెక్స్ట్ చూసుకునేది వచ్చేసరికి రియల్మీ బ్యాండ్ 2 ఇదైతే ఉందో. సో ఇది వచ్చేసరికి మనకు అఫీషియల్గా మలేషియాలో అయితే లాంచ్ అయితే చేశారు. సో ఇది చూసుకున్నట్టయితే ఒకసారికి 4,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. సో దీంట్లో మనం చెప్పుకోదగ్గ స్పెక్స్ అయితే ఏం భారీ బడ్జెట్ స్పెక్స్ అయితే ఏం లేవు. సో గదే వాటర్ రెసిస్టెంట్. సో గయ్యే మూడ్స్ అయితే మనకు వస్తాయి రియల్మీ యూజ్ చేసే మూడ్స్. సో అంతా చెప్పుకోవడానికి అయితే ఏం లేదు. బట్ అసలు ఇది మలేషియాలో ఎనీవే ఇండియాలో అయితే కాదు. సో ఇండియాకి వస్తే మాత్రం దీని గురించి మళ్ళీ సపరేట్గా అయితే మనం అయితే మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు ఒకసారికి సామ్సంగ్ నుంచి. సో సామ్సంగ్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ MT52 5G ఈ ఫోన్ ఏదైతే ఉందో. సో ఇది వచ్చేసరికి మనకు అఫీషియల్గా సెప్టెంబర్ 19th అయితే లాంచ్ చేయబోతున్నట్టయితే కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఎందుకు మనకు వచ్చేసరికి సెప్టెంబర్ 19th అయినా సెట్ చేశారు తెలియదు. ఆల్మోస్ట్ సామ్సంగ్ ఫోన్స్ అయితే మనకు వచ్చేసరికి వీక్లీ ఒకటి, సో మనకు వచ్చేసరికి మంత్లీ 2-3 అయితే ఖచ్చితంగా ఫోన్స్ అయితే లాంచ్ అయితే అవుతాయి. సో సామ్సంగ్ నుంచి ఫోన్స్ లాంచ్ కానీ మంత్ అంటూ అని ఉండదని చెప్పవచ్చు మొత్తం మీద అయితే మనకు వచ్చేసరికి. సో ఆ విధంగా అయితే ఫోన్స్ అయితే లాంచ్ అవుతుంటాయి. సో మనకు వచ్చేసరికి కొత్తగా సామ్సంగ్ గెలాక్సీ M52 5G అని చెప్పేసి అయితే ఒక ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నట్టయితే టీజ్ అయితే చేశారు. సో సెప్టెంబర్ 19th లాంచ్ చేసిన తర్వాత దీని గురించి మనం అయితే మాట్లాడదాం. సో నెక్స్ట్ చూసుకున్నాడు మనకి ఐక్యూ నుంచి. సో ఐక్యూ వచ్చేసరికి IQ Z5 ఫోన్ అయితే ఉందో. సో ఇది వచ్చేసరికి మనకు సెప్టెంబర్ 23rd అయితే లాంచ్ చేయబోతున్నట్టయితే మనకైతే అఫీషియల్గా పోస్టర్లో అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. మీరు స్క్రీన్ అయితే సో ఇది వచ్చేసరికి చైనాలో. సో ఫస్ట్ వచ్చేసరికి చైనాలో అయితే లాంచ్ అయితే కాబోతుంది. సో తర్వాత మనకు వచ్చేసరికి మిగతా కంట్రీస్కి అయితే అవైలబిలిటీకి అయితే తీసుకొస్తారు వీళ్ళు వచ్చేసరికి. సో ఫస్ట్ అయితే చైనా. సో చూడాలి మనకు వచ్చేసరికి ఏ స్పెక్స్ తీసుకొస్తారని అయితే. మనకి ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారన్న ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఇండియా గురించి ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను మళ్ళీ అయితే ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి రియల్మీ GT Neo 2 ఇది మనకు త్వరలో లాంచ్ చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే మనకు వచ్చేసరికి ఇప్పుడు ఈ రియల్మీ GT Neo 2 ఇది వచ్చేసరికి మనకు Qualcomm Snapdragon 870 ప్రాసెసర్తో రాబోతున్నట్టు. అండ్ ఇది చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి 5000 mAh బ్యాటరీతో రాబోతున్నట్టయితే కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఇది వచ్చేసరికి మనకు యాక్చువల్గా ఈ స్పెక్స్ అనేది మనకి కన్ఫర్మ్ అయితే చేస్తారు. సో ఇటువంటి లీక్స్ అయితే కాదు. సో ఈ ప్రైస్ Qualcomm Snapdragon 870 ప్రాసెసర్ అంటే మేబీ నేను అనుకున్న 35,000 రూపాయల పైన ప్రైస్ అయితే పెట్టచ్చు అని అయితే అనుకుంటున్నాను. సో చూడాలి మనకు ఒకసారికి 35,000 పైన 35 నుంచి 40,000లో పెట్టినది కొంచెం ఒక బెస్ట్ డివైస్ అని చెప్పవచ్చు. బట్ సరికి అంతకంటే ఎక్కువ తీసుకోపోతే మాత్రం ఇది తీసుకోదగ్గ ఫోన్ అయితే కాదు. సో 35
35 బిలో తీసుకొస్తే ఇంకా బెటర్ అని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు ఈ డివైస్ అయితే. నెక్స్ట్ చూసుకుంటే వచ్చేసరికి సామ్సంగ్ చూస్తే సామ్సంగ్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ S22 ఇదైతే ఉందో సో మనకు వచ్చేసరికి నెక్స్ట్ జనరేషన్ ఫోన్ అని చెప్పొచ్చు. సో ఇది వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్లో అయితే లాంచ్ అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఈ ఫోన్ అయితే మనకు అఫీషియల్గా మనం చూసుకున్నట్టయితే అండర్ డిస్ప్లే కెమెరాతో రాదు అన్నట్టు కూడా మనకైతే ఇంతకుముందు మనకైతే చెప్పారు మనకు వచ్చేసరికి అండర్ డిస్ప్లే కెమెరాతో రాబోతుందని. బట్ అసలు ఇప్పుడు ఐసీ యూనివర్సిటీ ఇప్పుడు ప్రకారం అయితే మనకు వచ్చేసరికి అండర్ డిస్ప్లే కెమెరాతో రాదు. సో ఇది వచ్చేసరికి నార్మల్ కెమెరాతోనే వస్తుంది మనకు వచ్చేసరికి S22 అయితే. సో బెటర్ లక్ టు నోట్ సిరీస్ అని అయితే ఇదనైతే చెప్తున్నాడు. సో చూద్దాం మనకు వచ్చేసరికి ఇది అండర్ డిస్ప్లే కెమెరాతో వస్తుందా లేకుంటే ఆన్ డిస్ప్లే కెమెరాతో వస్తుందా అని అయితే మనకైతే జస్ట్ కొంతవరకు వెయిట్ చేస్తే అయితే మనకైతే కన్ఫర్మ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ ఫైనల్ న్యూస్ మనం చూసుకున్నట్టయితే రియల్మీ వచ్చేసరికి రియల్మీ C25Y ఈ డివైస్ ఏదైతే ఉందో సో ఇది వచ్చేసరికి మనకు అఫీషియల్గా మనకు వచ్చేసరికి September 16th అంటే మనకు వచ్చేసరికి రేపైతే లాంచ్ చేయబోతున్నట్టయితే లేదు పోస్టర్ ద్వారా అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. ఒకసారి మీరు స్క్రీన్ అయితే చూడవచ్చు. సో ఇది వచ్చేసరికి 15 MP కెమెరాతో రాబోతున్నట్టయితే AI కెమెరాతో కూడా కన్ఫర్మ్ అయితే చేశారు వీళ్ళు వచ్చేసరికి. సో వన్స్ ఇది రేపు లాంచ్ కాగానే మళ్ళీ నేను మీకు అయితే ఇంటిమేట్ అయితే చేస్తాను. సో మీరు దాని ద్వారా అయితే మీరైతే తెలుసుకోవచ్చు దీని గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసుకోండి. మన ఛానల్ మర్చిపోకుండా ఖచ్చితంగా కింద సబ్స్క్రైబ్ అని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సీన్ నెక్స్ట్ వీడియో అంటే Saikirantechontelugu signing out. Bye bye.